మొన్న దాకా మన మీద విపరీతమైన ట్రోల్స్, రకరకాలుగా ఈ డబ్బులు తీసుకున్నాడు అది ఇదని ఇష్టం వచ్చినట్టుగా వార్తలు ప్రసారం చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించిన బ్యాచ్ ఇదంతా, దాంట్లో డౌట్ లేదు. విషయం ఏంటంటే వాళ్ళ హైడ్రా చేస్తున్న పని ఎంత దారుణంగా ఉంది అని చెప్పే ప్రయత్నమేమో మనం చేస్తున్నాం. అపోజిషన్ బాధ్యత ఆనాడు కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అపోజిషన్గా మనమే పనిచేసినాం. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అపోజిషన్గా మనమే పనిచేస్తున్నాం. సరే, మనం చేసిన ఆనాడు చేసిన వీడియోలు కాంగ్రెస్కో ఇంకెవరికో ఉపయోగపడవచ్చు, అది వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటుండొచ్చు, అది మనకు సంబంధం లేదు. ఇష్యూస్ మీద మనం ఫోకస్ చేసినమా లేదా అన్నదే పాయింట్. ఆనాడు మనమే ప్రతిపక్షం, ఈనాడు మనమే ప్రతిపక్షం. ఇవాళ ప్రతిపక్షంగా ఉండాల్సిన బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ, ఆ నాయకుడేమో ఇంట్లో ఉంటాడు, ఆ పార్టీ లీడర్లేమో మనం మాట్లాడుతుంటే మనం ఎత్తిపోస్తారు. హైడ్రా చాలా గొప్పగా కనిపిస్తున్నది ఇవాళ బీఆర్ఎస్కి. ప్రజల యొక్క ఆస్తులని కొల్లగొడుతున్న, కూల్చేస్తున్న హైడ్రా వాళ్ళకి గొప్పగా కనిపిస్తున్నది. ఎందుకంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ మాఫియా జోలికి అది రావట్లేదు కాబట్టి గొప్పగా కనిపిస్తున్నది. మరి ఆ రియల్ ఎస్టేట్ మాఫియాలో ఒక్కరిదేనా అంటే మేము అది కూడా చెప్తున్నాం. వాళ్ళది ఒక్కరిదే కాదు, అందరిది. అది అందరిది అంటే ప్రజలది కాదు, ఈ పొలిటికల్ లీడర్లది, రాజకీయ నాయకులది. అన్ని పార్టీలు అందులో ఇన్వాల్వ్ అయినాయి, ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా. అందుకే మనం ఈ వర్టెక్స్ అనే వెంచర్ వీడియో చేసిన తర్వాత మళ్ళీ ఆ 340 ఎకరాల్లో ఎట్లా మనం కట్టుకోవాలన్న కుట్రలో భాగంగా మనల్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా రకరకాలుగా చేస్తారు. మేము రెడీగానే ఉన్నాం, దేనికైనా సిద్ధమని. ఏం చేస్తారో మీరు ఏ ఎక్స్ట్రీమ్కైనా వెళ్ళండి, మేము ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం. నిన్న ఒక పోస్ట్ పెట్టిరు ఛానల్ ద్వారా, అంటే 2 కోట్ల రూపాయలు వస్తున్నాయట వ్యూస్కే. నీ టీ న్యూస్, బీఆర్ఎస్ పెట్టిన ఛానళ్ళు, మీ యూట్యూబ్లో అన్ని కలిపినా 2 కోట్లు వస్తాయేమో. మీరు ఒక్కసారి చూపించండి. మరి మీకెన్ని కోట్లు రావాలా? కేటీఆర్ 30 ఛానళ్ళు పెట్టిండు కదా, మీ టీ న్యూస్ ఉన్నది కదా, మరి మీకెన్ని రావాలా? 100 కోట్లు వస్తున్నాయా మీకు నెలకు? 100 కోట్లు. నేను చేసిన వీడియోని అందులోంచి ఒక క్లిప్ తీసి వీడికి సర్వే నెంబర్లే తెలియదు, ఏం తెలియదు అని ఒకటి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు 340 ఎకరాల వెంచర్లో ఒక దగ్గర ఒక గేట్ ఉంటుంది, లోపలికి ఎంటర్ అవుతాము, 150 ఫీట్ల రోడ్డు ఉంటుంది, అంత వెంచర్ ఉంటుంది. ఒక సర్వే నెంబర్ ఇక్కడ ఉంటుంది, ఒక సర్వే నెంబర్ అక్కడ ఉంటుంది, ఒక సర్వే నెంబర్ అక్కడ ఉంటుంది. నేను ఇక్కడ నిలబడి వీడియో చేస్తున్న దాంట్లో ఈ సర్వే నెంబర్ లేదంటే ఆ వెంచర్లో ఉన్నదా లేదా? దళితుల అసైన్డ్ భూములు ఏడున్నాయంటే పక్కన ఉండొచ్చు అవతల. నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా, ఈ వెంచర్లో దళితుల అసైన్డ్ భూములు ఉన్నాయంటే నువ్వు నిలబడ్డ దగ్గర లేవు. ఏం మనుషులరా మీరు? ఇదేం రాక్షసానందం? ఎయిర్పోర్ట్ భూములు అన్నా నేను. ఎయిర్పోర్ట్ భూములు అంటే ఆ గోడ పక్కన నిలబడి ఇట్లా నిలబడి ఇది ఎయిర్పోర్ట్ భూమి అని చెప్పాలనా? ఆ వెంచర్లో నిలబడి ఇందులో ఎయిర్పోర్ట్ భూములు ఉన్నాయని చెప్తాం. మినిమం కామన్ సెన్స్ లేదు. అంటే ఏదో రకంగా బట్టగాల్చి మీదేయాలి. నేను మళ్ళీ చెప్తున్నా, 50 లక్షలు ఎవరు తీసుకున్నాడో తేలాలి. తేలే వరకు మేము ఊరుకునే ప్రసక్తి లేదు. 50 లక్షలు ఎవరికి ఇచ్చిర్రు, 50 లక్షలు ఎవరు తీసుకున్నాడు, వర్టెక్స్ అనేటోడు ₹1 కోటి ఎవరికి ఇచ్చిండు? ఎందుకంటే టీ న్యూస్లో రాసిరు కదా, ₹1 కోటి తీసుకున్న నేను ఇంకా డిమాండ్ చేసినా అని. మరి ఆ ₹1 కోటి వానికి ఎవడిచ్చిండో రాయాలి. నా మీద కేసు పెట్టాలి. వాడు ₹1 కోటి ఇచ్చిందని అంటున్నారు కదా, నా మీద కేసు పెట్టాలి, వాడి మీద కూడా కేసు పెట్టాలి. ఎందుకంటే వాడు ఇచ్చిండు కదా మరి లంచం, అంతే కదా. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఆ 340 ఎకరాల వెంచర్ మీద పడుడే, దాంట్లో సెకండ్ ఆప్షనే లేదు. ఇప్పుడు మనల్ని బ్లేమ్ చేసి మొత్తం అంతా సోషల్ మీడియాలో ప్రచారం చేసి మళ్ళీ అరే ఇదంతా తప్పునట్టుందని జనాలు అడిగి పోయి మళ్ళీ అది 7.5 కోట్ల విల్లాలు కొనుక్కోవాలి. వీళ్ళ ప్లాన్ అది. గిందిగో నేను చూపిస్తామ్మా. ఇప్పుడు 2 కోట్లు వస్తే నెలకు అంటున్నారు కదా, మరి రెవెన్యూ ఏందనేది మీకు చూపిస్తాను. నేను ఇంతవరకు నేను ఎప్పుడు షో చేయలేదు. యూట్యూబ్ స్టూడియోకి వెళ్తే ఇగో జూమ్ చేయి, కనబడుతుందా ఫోన్? ఇగో ఇది రెవెన్యూ మీకు కనబడుతుంది కదా. ట్రెండ్స్, ఓవర్వ్యూ, కంటెంట్, ఆడియన్స్, ఇది రెవెన్యూ. చూడండి ఒక్కసారి, ఇది నా రెవెన్యూ, యూట్యూబ్ రెవెన్యూ. మేము పొద్దున 6:30, 7 గంటలకి మేము వర్క్ స్టార్ట్ చేసి రాత్రి 7:30, 8 గంటల దాకా నేను ఆఫీస్లోనే ఉండి నేను కష్టపడితే వచ్చే రెవెన్యూ ఇది. నేను నా టీం కలిసి నేను 15 మందికి జీతాలు ఇవ్వాలి, నాకు వచ్చే రెవెన్యూ ఇది. నాకు ఎక్కడ చాలామంది అంటున్నారు, చాలా యూట్యూబ్ ఛానల్స్కి పాపం వాళ్ళకి అంత రెవెన్యూ ఉండదు, చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. వాళ్ళు అందుకే ఎంప్లాయీస్ కూడా తక్కువగా ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు, చాలా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు నాలాంటి వాడికే అట్లీస్ట్ ఈ యొక్క ఎంప్లాయీస్ జీతాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా నేను వర్క్ చేసుకోవడానికి ఒక ఇది కూడా ఏంది, నేను ఒక 5 రోజులు లీవ్ పెట్టాను అనుకో, కొలాప్స్ అయ్యిగా. చూడండి ఇగో, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్. ఇది డాలర్స్లో ఉంటుంది కదా, $5,000, $5,000,
$6,000 $6,000 $6,000 ఈ సెప్టెంబర్ నెలలో ఆన్గోయింగ్ మంత్ $2,326 ఇప్పటికి ఉన్నాయి. ఎన్ని రోజులు అవుతుంది? 10 రోజులు ఏమవుతుంది అంటే ఇది కూడా ఒక 5,000 6,000కి వస్తుంది. 6,000 అంటే ఎంత? ₹80 ₹85 ఉంటుంది కదా, లెక్కేసుకోండి. అటు ఇటు ఒక 5 లక్షలు. ఎక్కడిరా 2 కోట్లు? యూట్యూబ్ వ్యూస్ ద్వారానే 2 కోట్లు వస్తాయట. ఎక్కడి నుంచి వస్తాయి భయ్? అంటే నాకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న నాకే 2 కోట్లు వస్తాయి. మరి 2 మిలియన్ ఉన్న టీ న్యూస్కి 4 కోట్లు వస్తాయి. అయితే మరి మీ అన్ని ఛానళ్ళది కలిపితే 100 కోట్లు వస్తాయి, 200 కోట్లు వస్తాయి. ఇందులో నేను ఇచ్చే నా ఎంప్లాయీస్కి ఇచ్చే ఒక 3 లక్షల శాలరీసు, నా ఆఫీస్ రెంట్ ఒక 70-80 వేలు, మెయింటెనెన్స్ ఖర్చు అంతా పోతే నాకు మిగిలేది ఏంది ఇందులో? ఆలోచించండి ఒకసారి. ఇంత కమిట్మెంట్గా ఇంత ఇదితో మాట్లాడుతుంటే వాని దగ్గర ఎత్తుకొచ్చినావు, వీని దగ్గర ఎత్తుకొచ్చినావు. నేను అంటున్నా చూపించండి అంటే నా ఆస్తులకు సంబంధించిన వివరాలు ఏమైనా ఉంటే మీరు బయట పెట్టండి. ఐఎమ్ రెడీ. రంగనాథ్ ఆస్తులు కూడా బయట పెట్టాలి. ఆయన సిద్ధంగా ఉన్నాడా? నేను సిద్ధంగా ఉన్నా. రంగనాథ్ వరంగల్లో, ఖమ్మంలో, నల్గొండలో మీరు ఎన్ని రకాలుగా ఏ రకంగా సంపాదించారో వాళ్ళ ఆస్తులు లెక్క పెట్టాలి. ఈ వర్టెక్స్ వర్మ అన్నట్టు 2014 ముందు వాడు బతికేందండి. చిన్న ఏదో ఇండ్లు కట్టుకొని బతికేటోడు ఇవాళ కొన్ని వేల కోట్లకు పడగలెత్తింది. ఎట్లా సాధ్యమైంది ఇది? లాస్ట్ 10 ఇయర్స్లో కేటీఆర్ చాలా దగ్గరి దోస్తు. ఆనాడు కేటీఆర్ ఉన్నాడు, ఇవాళ గవర్నమెంట్ మారింది, కాంగ్రెస్ వాళ్ళతో తిరుగుతున్నాడు. ఇంత భయంకరమైన కుట్రలు మీరు చేస్తారు, ఇంత భయంకరమైన ఇది మీరు చేస్తారు. కొన్ని ఛానల్స్ని, వెబ్సైట్లను పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా దుమ్మెత్తిపోస్తారు. నాకు సర్వే నెంబర్లు తెలవా? మీ బతుక్కి నేను చేసిన వీడియోలు చూసిర్రా మీరు? ఎవడన్నా చేసినా నేను చేసిన వీడియోలు? వితౌట్ ఎవిడెన్స్, ఒక్క ఎవిడెన్స్ లేకుండా నేను అసలు అడుగు బయట కూడా పెట్టాను. విత్ కాపీ డాక్యుమెంట్ చూపించకుండా. సమాచారం పక్కాగా ఉంటేనే చేస్తా, జెన్యూన్ అయితేనే చేస్తా. చలో, ఇప్పుడు ఇందులో ఆదాబ్ హైదరాబాద్లో ఇవాళ ఒక కథనం వచ్చింది. ఒకసారి చూడండి మీరు. రంగనాథ్కి మరి కళ్ళు ఎందుకు కనబడతలేవు? ఇక రక్షణ లేకుండా పోయిన రామసముద్రం కుంట. మియాపూర్లో వర్టెక్స్ విరాట్ పేరుతో కబ్జా చేసి టవర్లు నిర్మిస్తున్న వైనం. శేరిలింగంపల్లి మండల తహసీల్దార్ నిద్రపోతున్నాడా? ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోకపోవడంలో మతలబేంటి? గత తహసీల్దార్ వంశీమోహన్ అక్రమాలకు పచ్చజెండా ఊపుతున్నారా? వర్టెక్స్ వర్మ కబ్జా విషయంలో హైడ్రా మౌనం వెనుక కారణం ఏంటి? ఉప ముఖ్యమంత్రి భట్టి మాటకు విలువే లేదా? సర్వే నెంబర్ 35 హద్దులు నిర్ణయిస్తే టవర్లు కూల్చుడు ఖాయమంటున్న సామాజికవేత్తలు. చెరువు ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తుంటే కట్టడి చేయాల్సిన హైడ్రా ఎక్కడుంది? రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత మీకు లేదా? ఎవరికి లేదు. ఇప్పుడు బట్టి విక్రమార్క ఇగో ఫలానా చెరువులన్నీ కబ్జాకు గురైనాయని ఒక పెద్ద పుస్తకాన్ని రిలీజ్ చేసిన మీడియా ముందు. ఆ చెరువుల విషయంలో హైడ్రా రంగనాథ్ ఇంతవరకు తీసుకున్న యాక్షన్ ప్లాన్ ఏంటి? ఏంది? బతుకమ్మకుంట చెరువు ఎంతకాలం చూపిస్తాం ఇంకా బతుకమ్మకుంట అని. ఈ వర్టెక్స్ అన్నటోడు ఈనాటికి కూడా, ఇప్పుడు వీళ్ళు చెరువులను రక్షిస్తున్నాం అంటున్నారు కదా, ఈనాటికి మీరు పొజిషన్కి వెళ్ళి చూడండి, ఈనాటికి కూడా చెరువు స్థలాన్ని కబ్జా చేసి కడుతున్నాడు టవర్లు. ఏం చేస్తుంది మరి హైడ్రా, ఈ ప్రభుత్వం, వీళ్ళంతా ఏం చేస్తున్నారు? కడగాల్సిన అపోజిషన్ ఏడబండుకున్నది. మాలాంటి వాళ్ళ మీద, మాట్లాడుతున్న వాళ్ళ మీద దుమ్మెత్తిపోస్తున్నది. ఇంత ఘోరంగా, ఇంత అన్యాయంగా. ఇప్పుడు మేము మాట్లాడకపోతే మాకు వచ్చే నష్టం ఏందండి? ఇప్పుడు నేను సైలెంట్గా ఉన్నాను అనుకుందాం. నేను సైలెంట్గా ఉంటే నేను ఏ ఛానల్కి వెళ్ళి ఎక్కడ పని చేసినా వాళ్ళు చెప్పినట్టు నాకు 2-3 లక్షల జీతం నాకు పక్కాగా వస్తుంది. ఇగో ఇది బట్టి విక్రమార్క అనౌన్స్ చేసింది. ఇది కబ్జాకు గురైంది, దాదాపు 76% ఎన్క్రోచ్మెంట్ గురైందని బట్టి విక్రమార్క చెప్పింది. మరి రంగనాథ్కి ఇది ఎందుకు కనబడతలేదు? వీడిది ఒకటే కాదు, ఇక్కడెక్కడో గోపనపల్లి దగ్గర ఒక మొత్తం విల్లాలన్నీ కడతాడు. అందులో ఒక 30 గుంటల గవర్నమెంట్ భూమి ఉంటుంది. ఆ గవర్నమెంట్ భూమిని కబ్జా పెడతాడు. గవర్నమెంట్కి దరఖాస్తు పెడతాడు వీడే, నేను దీనికి నష్టపరిహారం చెల్లిస్తా, నాకు ఇది ఇచ్చేయండి అని. మరి కబ్జా చేస్తుంటే అక్కడ అధికారులు ఏం చేస్తున్నారు? ఇవన్నీ మాట్లాడొద్దా? మాట్లాడాల్సిన అవసరం లేదా? అండ్ నిన్న లుబ్నా సర్వత్ గారని సామాజిక కార్యకర్త, ఆమె చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేస్తూ ఉన్నారు ఇట్లాంటి వీటి మీద.
ఆమె నిన్న హైడ్రా ఆఫీస్ మీద కంప్లైంట్ చేసింది, రంగనాథ్ మీద. ఈయన ఆర్టీఐ కింద సమాచార హక్కు కింద సమాచారం అడిగితే అన్ని డిస్పోజ్ చేస్తున్నాడు. అసలు వాటిని రిసీవ్ చేసుకుంటలేరు, కొన్ని రిసీవ్ చేసుకున్న సమాచారం ఇస్తలేరట. మరి 2005 సమాచార హక్కు చట్టాన్ని మీరే నిర్వీర్యం చేస్తూ మరి మీరు ఎన్ని డబ్బులు తీసుకొని వాడికి సమాచారం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు అవతలోడి దగ్గర? అంటే ఎవరైనా ఆర్టీఐ పెడితే, ఎవరైనా మీకు కంప్లైంట్ చేస్తే ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని మీ కింద ఉన్న సిబ్బందిని పంపి కాన్ఫరెన్స్లు పెట్టి డీళ్లు సెట్ చేసుకొని మళ్ళీ యువతలోడి మీదకి దుమ్మెత్తిపోయడం, మాట్లాడుతున్న వాళ్ళ మీదకి, క్వశ్చన్ చేస్తున్న వాళ్ళ మీదకి. ఎంతకాలం ఇంకా ఇది? ఇప్పుడు దీని సంగతి తేల్చారు. మరి ఇప్పుడు ఈ వర్టెక్స్ వర్మ నిర్మిస్తున్న ఈ రామసముద్రం కుంట కబ్జా గురించి రంగనాథ్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకో. మరి దొంగలంతా ఒక దగ్గర మోపోయారు అంతా.